महादेव शंभो शंकर बरकलिंग भगवान की जय। नव पार्वती पते हर हर महादेव शंभो शंकर सद्गुरुनाथ महाराज की जय। माणिक्य ब्रह्म महाराज जय। वेंकटनाथ गुरु महाराज जय। तिरुमलनाथ गुरु महाराज जय। साधु संतन महाराज जय। अवधूत चिंतन श्री गुरुदेव दत्त पार्वती पते हर हर महादेव शंभो शंकर। ओम नमः शिवाय ओम नमः शिवाय। संदीप ग्रामం లోపల పురాణతమైన మర్కతలింగమని 2000 సంవత్సరంలో మీదనే గాని కింద లేదు. ఆనాడు సంధి కూడా అప్పుడు ఎవరంటే గోనెరాజులని మనకు కూడా ఎవరికి తెలియదు. వాళ్ళు నిలిపిన లింగం ఇది మర్కతలింగము. అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా ఎక్కడ ఉన్నాడో గాని ఈ 10-15 ఏళ్ళకోలే ఆ భగవంతుడు కన్ను తెరిచి అందరి జనాలను కూడా మెచ్చుకుంటున్నాడు. హైదరాబాద్ చుట్టూ 4 పల్లెలకి కూడా వస్తున్నాడు. ఆ భగవంతుడు ఎల్లవేళ అందరిగా చక్కగా చూస్తున్నాడు. అందుకే ఈ జనాలందరూ కూడా వచ్చి ఆ భగవంతుని దర్శనం చేసుకుంటున్నారు. ఊరు గ్రామస్తులు కూడా అందరికీ సౌకర్యం చేస్తున్నారు. ప్రతి సోమవారము ఆదివారము అన్నదానం కూడా నడుస్తున్నది. ఎక్కడికి వచ్చిన జనాలకైనా తృప్తిగా అన్నదానం చేసి పొమ్మని చెప్తున్నారు. అన్నదాతలు కూడా ఆ భగవంతుడు ఎక్కడికి వెళ్ళిస్తుండో నేనని భగవంతుడి పేరు మీద అందరూ కూడా మస్తు చందలు కూడా ఇస్తున్నారు. అట్లా ఏం లేదు. ఆ భగవంతుడి సన్నిధిలో వచ్చిన వాళ్ళకు ఎవరికి లేదు అనకుండా అన్నదానం నడుస్తున్నది, ప్రసాదం నడుస్తున్నది, దర్శనం కూడా అందరికి మంచిగా ఇస్తున్నాడు. భగవంతుడి కృపతోటి ఆ మర్కతలింగ భగవానికి జయ. నవ పార్వతీపతే హర హర మహాదేవ శంభో. ఈ శాంతి మీ పేరండి? నా పేరు మాది లక్ష్మణరెడ్డిగూడెం గ్రామం, లక్ష్మణరెడ్డిగూడెం, చేవెళ్ళ తాలూకా, జిల్లా రంగారెడ్డి. నా పేరు జూలకంటి రాములు సన్నాప్ మల్లయ్య. నేను 30 ఏళ్ల కోల కూడా శివమాలేసి ఆయన సన్నిధానంలో ఉన్నా. ఇప్పటి కూడా ఆయన సన్నిధానంలో ఉన్న జీవితాంతం కూడా ఆయన సన్నిధానం చేరి ఆయన సేవ జీతం అనుకుంటున్నాను, చేస్తున్నాను. ఇప్పుడు కూడా గంట సేపట్లో నేను ఇంటికాడ చిన్న గుడి కూడా ఉన్నది, ఆడ పూజ చేస్తూ జరిగింది. ఇక్కడ ఈయన కూడా రావాలి, ఎప్పటికి వస్తా కదా అని దర్శనం చేసుకొని పోదామని. చెప్పండి స్వామి. కాలభైరవ స్వామి ముందటున్న స్వామి, కాలభైరవ స్వామి ముందటున్నది రవుతా అంటే అది ఈ ఊరు భక్తులే శ్రీశైలం పోయారంట. శ్రీశైలం పోతే అది మంచిగా అల్లబడదల్లక భగవంతుడు బుద్ధి పుట్టించుండు. కొబ్బరికాయ కొట్టనీకనైతే అని తెచ్చినట. తెచ్చి పెట్టినందుకు అది ఏం చేసినట, లోపలికి వెళ్ళి తెచ్చిన కాలభైరవం దగ్గర పెట్టినట. పెడితే ఒక చిన్న పాప ఆడుకుంటూ పోయి చేతులు పెడితే గిర్రున తిరిగిందట. అప్పటి నుంచి జనాలు కూడా ఏదో కోరిక కోరితే తిరుగుతున్నారని అంతే. ఆ భగవంతుడు అంత ఆయన దయ, మనం ఏమి చేయలేము, అంత భగవంతుడు నెరవేర్తారు అన్నట్టు జనాలు కోరుతున్నారు. లైన్ కట్టి వారం తిరుగుతూ ఉన్నారు. ఆ భగవంతుడు వాళ్ళకి ఏమి ఇస్తున్నాడో ఎక్కడో. నేను కూడా పెట్టిన స్వామి తొలతొచ్చినప్పుడు నేను కూడా తిరిగింది భగవంతుడి దయతోటి. అందరు కూడా మంచిగా వస్తున్నారు. పిల్లలు కానోళ్ళకి పిల్లలు దాయిమంది అంతా భగవంతుడు వేళ అందరూ చూసేపటికే కదా ఇంత సక్రమంగా ఇంత పెద్ద ఎత్తున వస్తున్నాడు. అంటే ఆయన భగవంతుడి కన్ను ఉండేపటికే కదా ఇక్కడ వచ్చేది. సద్గురునాథ మహారాజుకి జయ. నవ పార్వతీపతే హర హర మహాదేవ శంభో. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. ఆనందలింగమూర్తి భగవానికి నా పేరు నేను నిలబెట్టుకున్న దేవుడు ఆనందలింగమూర్తి. అన్నపూర్ణమాత లక్ష్మారెడ్డిగూడెం గ్రామం లోపల 13 సంవత్సరాలు అవుతున్నది. ప్రతిరోజు కూడా పోయి పొద్దుగాల లేచి చెంబెలు నీళ్ళు వచ్చి దీపం పెట్టి వస్తా. సద్గురునాథ మహారాజుకి జయ. నవ పార్వతీపతి.